హలో అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ. ముందుగా ఒక కడాయి తీసుకొని, ఒక యాలుక్కాయ, 4 లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చి జీడిపప్పు, పచ్చి వేరుశనగ పప్పు, అలాగే కొన్ని ధనియాలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని సన్నగా తరుక్కున్న 2 టొమాటోసు, అల్లం వెల్లుల్లి, ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నవి కూడా వేసుకొని మిక్సీ జార్‌లో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలనమాట. ఇప్పుడు ఇంకో కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, సన్నగా తరుక్కున్న ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి, మళ్ళీ ఆ మిక్సీ జార్‌లో కొంచెం వాటర్ పోసుకొని, కడాయిలో పోసేసుకొని, ఒక చిన్న క్యాప్సికమ్ కట్ చేసుకొని, ఆ క్యాప్సికమ్ కూడా మన కర్రీలో వేసుకొని, కొంచెం సాల్ట్ ఏసుకొని, మూత పెట్టేసుకొని, కొంచెం సేపు బాయిల్ చేయాలనమాట. సో, బాయిల్ అయిన తర్వాత మనకి టేస్ట్‌కి తగ్గట్టు అంటే మీరెంత కారం తింటారో అంత కారం వేసుకొని, మరొకసారి కలిపేసేసుకుంటే అంతే, రెడీ.